ఆయిల్ వేసుకోవాలి, ఆనియన్స్ చేసుకోవాలి. ముందు ఇవి వేసుకోవాలి, దాని తర్వాత ఇలాచీ వేసుకోవాలి, లవంగాలు వేసుకోవాలి, దాని తర్వాత దాల్చిన చెక్క వేసుకోవాలి, టమాటో కట్ చేసుకోవాలి, తిప్పుకోవాలి. ఇంకా దాని తర్వాత చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం పెరుగు అన్నీ వేసుకొని మ్యారినేట్ చేసి ఒక 2 hours పక్కకు పెట్టుకున్న చికెన్ ఇది. చికెన్ వేసుకోవాలి, ఫ్రై అవ్వనివ్వాలి. బాస్మతి రైస్ మా మమ్మీ ముందే కలుపుకొని పెట్టుకుంది. బాస్మతి రైస్ వేస్తుంది మా మమ్మీ. ఇప్పుడు సాల్ట్ ఉంది చికెన్కి, కానీ ఇప్పుడు రైస్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. 2.5 cups వాటర్ వేసుకోవాలి. చెక్ చేసుకోవాలి వాటర్లో సాల్ట్ సరిపోయిందా లేదా. లేదు, మా మమ్మీ కొంచెం సాల్ట్ వేస్తుంది. స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. అది మిక్స్ చేసేసి మూత పెట్టేద్దాం. మమ్మీ ఇప్పుడు క్లోజ్ చేసింది. విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. విజిల్స్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు చికెన్ పలావ్ ఎలా ఉంటుందో చూద్దాం. బాగా కుక్ అయ్యింది. యమ్మీగా చికెన్ గ్రేవీ. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.